హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో పచ్చి రొయ్యలతో బీరకాయ ఇగురు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. కాంబినేషన్ చాలా బాగుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పచ్చి రొయ్యల్ని ముందుగానే ఫ్రై చేసుకోవడం వల్ల నీచు వాసన అనేది అస్సలు రాకుండా ఉంటుంది, ప్లస్ బాగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ రొయ్యల్ని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను 1/2 కేజీ రొయ్యలు అంటే పొట్టు తీసిన తర్వాత 1/2 కేజీ రొయ్యల్లోకి ఒక మీడియం సైజు బీరకాయ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక బీరకాయ యాడ్ చేసుకున్న బాగానే ఉంటుంది, కానీ కారం మాత్రం చూసి వేసుకోవాలి, లేదంటే తీపి వచ్చేస్తుంది. బీరకాయలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి ఈ విధంగా మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ మీద ఫ్రై అవ్వనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత చక్కగా ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఈ విధంగా ఫ్రై అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టమాటో యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఆయిల్ అంతా బయటకు వచ్చేసి చక్కగా ఫ్రై అయిపోయినప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే ఈ ఉప్పు కారం అనేది మన రొయ్యలకి చక్కగా పడుతుంది. అప్పుడు చప్పగా ఉండకుండా కారం కారంగా బాగుంటుంది. ఈ విధంగా మగ్గుతున్నప్పుడే ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చా పచ్చా దంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పైన చల్లుకుంటే మన రెసిపీ అనేది చాలా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి.
చూసారు కదండి ఎంత సింపుల్గా మన పచ్చి రొయ్యలు బీరకాయ ఎగురు రెడీ అయిపోయిందో. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీకు కూడా రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.